అల్లు అర్జున్ బర్త్డే అయితే అట్లీ అందరికీ షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. అండ్ అల్లు అర్జున్ ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాని టైటిల్ని కూడా రివీల్ చేశారు. అదే రాకా అనమాట. సో ఒక పవర్ఫుల్ టైటిల్ని పెట్టారు. ఒక మోడర్న్ ఏజ్కి తగ్గట్టు టైటిల్ని అయితే పెట్టారని చెప్పుకోవాలి. దీంట్లో అల్లు అర్జున్ 3 క్యారెక్టర్లు చేస్తున్నాడని చెప్పేసి ఒక రూమర్ కూడా ఉంది. అది నిజం కావచ్చు, ఎందుకంటే ఆ పోస్టర్లో ఉన్నటువంటి ఆ వుల్ఫ్ లాంటి ఒక చెయ్యిని చూస్తే తెలుస్తుంది గ్యారంటీగా దీంట్లో డ్యూయల్ రేర్ విలన్ అండ్ హీరో ఇద్దరు కూడా అల్లు అర్జున్ అని చెప్పి క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్, ఎవరి సపోర్ట్ లేకుండా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి నేషనల్ అవార్డు విన్నర్గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు మరొకసారి ప్రపంచం సృష్టించబోతున్నారు. అండ్ అది కూడా అట్లీతో అనమాట. అసలు ఫ్లాప్ ఎయిలైన్ డైరెక్టర్ అండ్ డిఫరెంట్ స్టోరీతో. దీని గురించి ఏంటంటే మేకప్ గురించి, విజువల్ ఎఫెక్ట్స్ గురించి అయితే యూఎస్ వెళ్ళి అక్కడైతే వర్క్ చేయడం జరిగిందనమాట. అట్లాంటి టైంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి ఏం పేరు పెట్టబోతారు అని చెప్పేసి అందరైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే రాకా అని చెప్పి ఒక పవర్ఫుల్ టైటిల్ చూస్తేనే ఒక అద్భుతంగా ఉందని చెప్పుకోవాలన్నమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అనేటువంటి కళానిధి మానవ సన్ పిక్చర్స్ అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో అసలు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, అసలు స్టోరీ ఏంటి అనేది ఈగర్గా ఉందన్నమాట ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం గురించి. గ్యారంటీగా అల్లు అర్జున్ స్టోరీ సినిమాని సెలెక్ట్ చేశారంటే దాంట్లో ఉన్న స్టోరీని అయితే చూడకుండా ఉండనమాట. సో అతనికి ఇప్పటివరకు ఉన్న సినిమాలో 80% విన్ రేట్ అయితే ఉంది. అండ్ మరొకసారి ఒక అద్భుతమైన స్టోరీతో మనం ముందుకు రాబోతున్నానని తెలుసు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను రాకా గురించి. అండ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.